వెల్కమ్ టు ఫోకస్. పాకిస్తాన్ మరో దుస్సాహసానికి పాల్పడింది. ఆగస్టు 5 నాటికి జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 317 రద్దు చేసి ఏడాది పూర్తయింది. ఈవేళ పెను వివాదానికి తెరలేపింది. నియంత్రణ రేఖ వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ ను రెచ్చగొడుతున్న పాక్ ఈసారి మరో అడుగు ముందుకేసింది. చైనా అండ చూసుకుని దాయాది దేశం పాకిస్తాన్ చెలరేగిపోతోంది. భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. ఇటీవల భారత్ లోని కొన్ని కీలక భూభాగాలు తమవేవని చెప్పుకుంటూ నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేసింది. దీన్ని ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. ఇదే తరహాలో పాకిస్తాన్ కూడా వ్యవహరిస్తూ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తమ దేశ కొత్త చిత్రపటాన్ని ఆమోదించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకే తమదేనని చెప్పుకుంటూ వస్తున్న పాకిస్తాన్ తాజాగా జమ్మూ కశ్మీర్ లదాఖ్లోని కొంత భాగాన్ని తమ భూభాగాలుగా చూపిస్తూ కొత్త రాజకీయ చిత్రపటాన్ని రూపొందించారు. గుజరాత్లోని జునాగఢ్, మన్వదార్, సర్క్రిక్లను కూడా ఆ మ్యాప్లో చూపించింది. అంతేకాకుండా నియంత్రణ రేఖను కారాకోరం పాస్ దాకా పొడిగించింది. సియాచిన్ ను పాక్ లో అంతర్భాగంగా మార్చేసింది. ఈ కొత్త మ్యాప్ ను ఆ దేశ ఫెడరల్ కేబినెట్ ఆమోదించింది. కేబినెట్ నిర్ణయాన్ని అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష నేతలు, కశ్మీర్ నాయకులు కూడా స్వాగతించారని ఇమ్రాన్ తెలిపారు. ఇది పాకిస్తాన్ ప్రజల ఆశయానికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదించిన ఈ పటాన్ని ఇవాళ ప్రపంచం ముందు పెడుతున్నామని, ఇకపై దేశవ్యాప్తంగా అన్ని పాఠ్యాంశాల్లో దీన్నే వాడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు గిల్గిల్ బలిస్తాన్లను తమ ప్రాంతాలుగా పేర్కొన్న పాకిస్తాన్ భారత ఆధీనంలో ఉన్న కశ్మీర్ను ఆజాద్ కశ్మీర్గా పేర్కొంటూ వచ్చింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370 రద్దు నేటితో ఏడాది పూర్తయింది. దీంతో పాక్ ఈ దుస్సాహసానికి ఒడిగట్టింది. ఈ సందర్భంగా ఆగస్టు 5న బ్లాక్ డేగా పాటించాలని పాకిస్తాన్ తన ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని టీవీ, రేడియో ఛానళ్లు పాకిస్తాన్ ఏజేకే జాతీయ గీతాలను ప్రసారం చేయాలని, ఆ తర్వాత 1 నిమిషం పాటు సైలెన్స్ పాటించాలని పాక్ సర్కార్ పేర్కొంది. కాశ్మీర్లో భారత దారుణాలకు నిరసనగా టీవీ ప్రెజెంటర్స్ బ్లాక్ బ్యాండ్లు ధరించాలని, ఛానల్ లోగోస్ కూడా నలుపు రంగులో ఉండాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. పాకిస్తాన్ కొత్త మ్యాప్పై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల చేసిన మ్యాప్ను చూశామని, అదొక వింత చర్యగా భావిస్తున్నామని భారత్ ప్రకటించింది. భారత రాష్ట్రమైన గుజరాత్లోని భూభాగాన్ని, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లదాఖ్లలోని ప్రాంతాలను తమవే అంటూ నిరాధారమైన ప్రకటనలను చేయడం రాజకీయపరమైన వింత చర్య. ఇలాంటి హాస్యాస్పదమైన ప్రకటనలకు చట్టబద్ధత కానీ అంతర్జాతీయ గుర్తింపు కానీ ఉండవు. నిజానికి ఈ సరికొత్త చర్య సరిహద్దు తీవ్రవాదంతో ఆక్రమణలకు పాల్పడాలనే పాకిస్తాన్ అసలు స్వభావాన్ని మరోసారి బయటపెట్టిందని ప్రకటించింది. పాకిస్తాన్ చేసిన ఈ పని సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచేందుకేనని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. గదుల్లో పాకిస్తానీలు ఇన్నాళ్లు చెప్పుకుంటూ వచ్చిన రాజకీయ పటం ఇప్పుడు బయటకు వచ్చిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ అన్నారు.
గతేడాది ఆగస్టులో భారత్ ఒక మ్యాప్ విడుదల చేసిందని, అందులో పాక్ పాలిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ భారత్లో భాగంగా చూపించిందని తెలిపారు. ఈ చర్య ఐరాస తీర్మానాలకు పూర్తి విరుద్ధమని చెప్పుకొచ్చారు. ఇది వివాదిత ప్రాంతమని, దీన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని అన్నారు. తమ కొత్త మ్యాప్ ద్వారా సియాచిన్ గ్లేసియర్, సర్క్రిక్ పై భారత వాదనలను కూడా పాకిస్తాన్ కొట్టిపారేస్తుందని తెలిపారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన పొలిటికల్ మ్యాప్ అర్థరహితమని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. భారత ఐక్యత, సమగ్రతను దెబ్బతీసేందుకు పాక్ చేసే కుట్రలు ఎప్పటికీ విజయం సాధించవని ఆయన స్పష్టం చేశారు. నేడు పాకిస్తాన్, నాడు నేపాల్ కొత్త మ్యాప్లంటూ భారత భూభాగాలను తమ ప్రాంతాలుగా ప్రకటిస్తున్నాయి. భారత్ వ్యతిరేకిస్తున్న ఈ రెండు దేశాల దుందుడుకు చర్యలకు అంతు లేకుండా పోతోంది. దీని వెనుక డ్రాగన్ కంట్రీ హస్తం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. క్రితం నేపాల్ కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకుంది. భారత్ నేపాల్ సరిహద్దుల్లో ఉన్న 3 పట్టణాలు లిపులేక్, కాలాపాని, లింపియాధూరా పట్టణాలను తమవే అంటూ నేపాల్ ఓ కొత్త మ్యాప్ ను రిలీజ్ చేసింది. నేపాల్ కొత్త మ్యాప్ లో 7 ప్రావిన్సులు, 77 జిల్లాలు, 753 స్థానిక పరిపాలన డివిజన్లను పొందుపరిచారు. అందులో లింపియాధూరా, కాలాపాని, లిపులేక్ కూడా ఉన్నాయి. లిపులేక్ పాస్ అనేది కాలాపానిలో ఓ భాగం. 2019 నవంబర్లో భారత్ విడుదల చేసిన అధికారిక మ్యాప్లో దాన్ని భారత భూభాగంగా చూపింది. దీనిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాలాపాని అనేది ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలో భాగమని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు నేపాల్ మాత్రం కాలాపాని అనేది దార్చులా జిల్లాలో భాగమని పేర్కొంది. మొన్నటి వరకు భారత్ పై నోరు విప్పని నేపాల్ ఇప్పుడు చైనా అండ చూసుకుని రెచ్చిపోతోంది. నేపాల్ భారత్ సరిహద్దుల్లోని లిపులేక్, కాలాపని, లింపియాధూరా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ ఇటీవల ఓ వివాదాస్పద మ్యాప్ ను జారీ చేసింది. దీనికి ఆ దేశ పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్లోని దార్చులాతో లిపులేక్ కనుమను అనుసంధానించే 20 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక రహదారిని భారత్ ప్రారంభించగా దీన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ రహదారి పూర్తిగా తమ భూభాగంలోనే ఉందన్న నేపాల్ వాదనను భారత్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో లిపులేక్, కాలాపాని, లింపియాధూరా ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపుతూ కొత్త మ్యాప్ను నేపాల్ రూపొందించింది. చరిత్రను, పాత రికార్డులను పరిశీలిస్తే ఈ ప్రాంతాలు భారత్తోనే ఉన్నాయని, నేపాల్తో ఎటువంటి సంబంధాలు లేవని తెలుస్తోంది. తాజాగా ఈ మ్యాప్ ను ఆగస్టు 2వ వారం తర్వాత భారత్, ఐక్యరాజ్య సమితి సహా గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలకు పంపుతామని నేపాల్ పేర్కొంది. అంతర్జాతీయ సంస్థలకు పంపడానికి కొత్త మ్యాప్ ను 4000 కాపీలు ఆంగ్లంలో ముద్రించాలని కొలతలు, తూనికల విభాగాన్ని ఆదేశించినట్టు నేపాల్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే నేపాల్లో పంపిణీకి 25,000 కాపీలను ముద్రించామని, ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాలకు వీటిని ఉచితంగా అందజేస్తామని పేర్కొంది. నేపాల్ దుందుడుకు చర్యలపై భారత్ తీవ్రంగానే స్పందించింది. చరిత్రలను, ఆధారాలను వక్రీకరించి నేపాల్ ఏకపక్షంగా వ్యవహరించిందని భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సరిహద్దు వివాదాల పరిష్కారానికి అవలంబించే ద్వైపాక్షిక అవగాహనకు ఈ చర్య విరుద్ధమని, దీన్ని తాము ఏమాత్రం అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది.
2 నెలల క్రితం నేపాల్ చేసిన తప్పిదాన్ని ఇప్పుడు పాకిస్తాన్ చూస్తోంది. నేపాల్ నూతన మ్యాప్ పై వ్యతిరేకత వ్యక్తం చేసిన భారత్ పాక్ తీరును కూడా దుయ్యబట్టింది. సరిహద్దు దేశాల తీరు సరికాదంటూ తేల్చి చెప్పింది. భారత్ నిర్ణయాన్ని ఏ రకంగానూ ప్రతిఘటించలేకపోయినా పాకిస్తాన్ తాజాగా తన వక్రబుద్ధిని మరోలా చాటుకుంది. తన వక్రబుద్ధిని పాక్ ప్రజల ఆకాంక్ష అని పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సరిహద్దు విభేదాలతో ఎదురుదెబ్బతిన్న చైనా పాక్ తాజా మ్యాప్ ప్రకటన వెనుక ఉందన్న వ్యాఖ్యలు సైతం అంతర్జాతీయ సమాజంలో ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీరు సరికాదని భారత్ కూడా తన వాదాన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మోదీ సర్కార్ ఒంటెత్తు పోకడలకు పోతోందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి? దీన్ని రద్దు చేస్తే పాకిస్తాన్కు ఎందుకంత ఆగ్రహం కలుగుతోందో ఓసారి చూద్దాం. ఆర్టికల్ 370 అప్పటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత షేక్ అబ్దుల్లా, భారత ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన ఒప్పందం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్కు ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది. భారతదేశంలో అందరికీ ఒక పౌరసత్వం ఉంటే కాశ్మీర్ ప్రజలకు ఈ ఆర్టికల్ 370 ద్వారా 2 పౌరసత్వాలున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారతదేశ సార్వభౌమాధికారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించిన నేరం కాదు. ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పులు, పార్లమెంటు చట్టాలు అమలు కావు. ఆర్టికల్ 370 మూలంగా ఆర్టీఐ చట్టాలు ఇక్కడ పనిచేయవు. దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 ఏళ్లకు ఎన్నికలు జరిగితే ఇక్కడ 6 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. రక్షణ, విదేశాంగ విధానం, కమ్యూనికేషన్ అంశాలు మినహా వేరే ఏ అంశానికి సంబంధించి చట్టం చేయాలన్నా, అమలు చేయాలన్నా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మోడీ సర్కార్ ఈ ఆర్టికల్ 370 35A రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను 2గా విభజించింది. జమ్మూ కాశ్మీర్ నుంచి లదాఖ్ను విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసింది. జమ్మూ కాశ్మీర్ను కూడా అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కూడా రద్దయింది. ఇతర ప్రాంతాల ప్రజలకు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు వీలుంటుంది. ద్వంద్వ పౌరసత్వం రద్దై ఆ ప్రాంత ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ కూడా రద్దవుతాయి. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరిగి హింస తగ్గుతుంది. రాష్ట్రం ప్రగతి పదంలో పయనించే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా పాక్ నుంచి వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం లభించనుంది. ముఖ్యమంత్రి అదుపులో ఉండే శాంతి భద్రతలు ఇక నుంచి రాష్ట్ర ప్రతినిధి అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇవి నేరుగా కేంద్ర హోంమంత్రి పరిధిలోకి వస్తాయి. ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీర్లో కొన్నేళ్ల పాటు సంఘర్షణ తలెత్తినా కశ్మీర్ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఉద్రిక్తతలు మాయమై శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. ఇదే పాకిస్తాన్ మండిపాటుకు కారణమవుతుంది. ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడం అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించినట్లేనని మండిపడింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన కాశ్మీర్ అంశంపై భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ తాజా నిర్ణయం జమ్మూ కాశ్మీర్ను మరింత సమస్యల్లోకి నెట్టేలా ఉందని, ఉగ్రవాదుల దాడులకు పరోక్షంగా ప్రోత్సహించినట్టు ఉందని పేర్కొంది.
జమ్మూ కాశ్మీర్ వివాదం అనేది భారత్ అంతర్గత సమస్య అని, దీని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటే బాగుంటుందని అంతర్జాతీయ సమాజం మొట్టికాయలతో ఊరుకోవాల్సి వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు జరిగి నేటికి ఏడాది కావడంతో మళ్లీ మరోసారి తన అక్కసును వెళ్లగక్కేందుకు పాక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలుసార్లు నియంత్రణ రేఖ వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ తాజాగా నేపాల్ బాట పట్టింది. భారత్లోని భూభాగాలను కలుపుకుంటూ కొత్త మ్యాప్ను విడుదల చేసింది. అయితే కొత్త మ్యాప్ను భారత్ తీవ్రంగా గర్జించింది. ఈ సరికొత్త చర్య సరిహద్దు తీవ్రవాదంతో ఆక్రమణలకు పాల్పడాలని పాకిస్తాన్ అసలు స్వభావాన్ని మరోసారి బయటపెట్టిందని ప్రకటించింది. ఇది సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచడమేనని స్పష్టం చేసింది. పాకిస్తాన్ తీరు మార్చుకోకుంటే అంతర్జాతీయ వేదిక ద్వారా బుద్ధి చెబుతామని కూడా భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. అయితే అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇంటర్నెట్, సోషల్ మీడియాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోనా దెబ్బకు వ్యాపార రంగం కుదేలైనా వేర్పాటువాదుల బెడద మాత్రం చాలా తగ్గిందని కశ్మీరులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ మళ్లీ పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులు హింసకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా 2 రోజుల కర్ఫ్యూకు ఆదేశించాయి. సో ఇది ఇవాల్టి ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం.